60 రోజుల్లో మీతో ఇంగ్లీష్ అద్భుతంగా మాట్లాడిస్తాం. వెంటనే కాల్ చేసి జాయిన్ అవ్వండి. నమస్తే రమ్ గారు. నమస్తే జయ. మంచి స్టోరీ చెప్పబోతున్నారా? అదృష్టం మామూలుగా మనకి చెప్తారు. డబ్బు ఎలా వస్తుంది? సిరిదా వచ్చిన వచ్చును సలలితముగా సా నారికేళ సలిలము భంగిన్ సిరిదా పోయిన పోవును కరిమింగిన వెలగ పండు కర్ణిని సుమతి. ఎలా వస్తుందో సిరి ఎట్లా వస్తుందంటే సలలితంగా, అసలు ఎట్లా వస్తుందో తెలియకుండా. నారికేళ సలిలం అంటే కొబ్బరికాయలోకి నీళ్ళు వచ్చినట్టుగా సిరి దానంతట అదే వచ్చేస్తుంది. సిరి పోతుంది. ఎలా పోతుంది? కరిమింగిన వెలగ పండు. కరి అంటే ఏనుగు మింగిన వెలగ పండు అని కాదు, వెలక్కాయ చూడడానికి చక్కగా ఉంటుంది. ఇవాళ భలే బరువుగా ఉంటుంది, బాగుంది అనిపిస్తుంది. రేపటికి కొంచెం తేలికవుతుంది, ఎల్లుడు కొంచెం తేలికవుతుంది, అవతల ఎల్లుండి అందులో ఏమీ ఉండదు. అవును. అంతా పోతుంది. ఎలా పోతుంది ఏమో, దానికి ఒక్క చిల్లు కూడా కనపడదు. ఏ చిల్లులోంచి అది బయటికి వెళ్ళిపోయిందో మనకు అర్థం కాదు. కొబ్బరికాయలోకి నీళ్ళు ఎటా వచ్చినాయో ఎటా తెలీదో, వెలక్కాయలో ఇచ్చి గుజ్జెటా పోయిందో అట్లా తెలీదు. డబ్బు అట్లా వచ్చి అట్లా పోతుంది. అదృష్టాలు కూడా అంతే. మనకు అదృష్టం వస్తుందా, కలిసి వస్తుంది. దేనివల్ల మనకు అదృష్టం కలిసి వచ్చిందని మనం భావిస్తామో ఒక దశలో దాన్ని విస్మరించేస్తాం మనం. కొద్దిమంది ఉంటారు సడన్గా వచ్చిన అదృష్టాన్ని జ్ఞాపకం పెట్టుకుని దాన్ని జాగ్రత్తగా కాపాడతారు, ఇక దాన్ని వదిలిపెట్టరు. వీళ్ళు చాలా తక్కువ సంఖ్య ఉంటారు, గమనించండి. అవును, మన చుట్టుపక్కల సమాజాన్ని చూడాలి కదా మనం. అవును కదా. చాలా 1% పీపుల్ కూడా ఉండరు తమకి దక్కిన అదృష్టాన్ని ఎవరైతే మన జీవితంలోకి వెలుగు తెచ్చారో వాళ్ళని కానీ, ఆ విషయాన్ని కానీ, ఆ వస్తువుని కానీ జాగ్రత్త పరుచుకునే వాళ్ళు 1% కూడా ఉండరు. 100కి 1 కూడా ఉండడు. లక్షల్లో ఒకడు ఉంటాడు. మిగిలిన వాళ్ళంతా చేజిక్కిన అదృష్టాన్ని నాశనం చేసుకునే వాళ్ళే. అది పెళ్ళాలో, మొగుళ్ళో, పిల్లలో, అత్తగారో, ఇలాగా బంధువుల్లో, స్నేహితులో, వ్యాపారంలో సహాయం చేసిన వాళ్ళు, పైకి రావడానికి మనం ఎక్కి రావడానికి మొదటి మెట్టుగా ఉపయోగపడిన వాళ్ళు, వీళ్ళందరినీ విస్మరిస్తాం మనం. మనుషుల లక్షణం. మనం ఏం చేసాం అని ఆలోచించుకోండి ఒకసారి. మనం కూడా మనకి లక్కీ స్టోన్గా, లక్కీ చమ్గా దొరికిన వాళ్ళని ఎవరినైనా అలా వదిలేసామా అని ప్రశ్నించుకోండి. వదిలేసామని తప్పకుండా వస్తుంది సమాధానం. వాళ్ళని మర్చిపోతాం మనం. విసిరి పారేసే వాళ్ళు కొంతమంది ఉంటారు, మర్చిపోతే ఒక రకం. అంతే కదా. విసిరిపుచ్చుకు పారేసేవాళ్ళు చేసేదేం లేదు. చిన్న చందమామ కథ చెప్తాం. ఈ మొత్తం పాఠం ఎందుకు చెప్పానంటే, మనం జీవితంలో ఎప్పుడూ చేసే పొరపాట్లు ఇవి. ప్రతి మలుపులో ఐ కరెక్ట్ అని ఒక ప్రశ్న ఉండాలి మనకి. నేను ఏదైనా తప్పు చేశానా, నేను సరిగ్గా ఉన్నానా అని మనం మన జీవితపు ప్రతి మలుపులోనూ ప్రశ్నించుకుంటే కరెక్షన్స్ సులువుగా కుదురుతాయి. మనం కరెక్ట్ చేసుకుంటుంటే మన పిల్లలకి కూడా ఆ కరెక్షన్ పద్ధతి అలవాటు అవుతుంది. మొదట్లో నేర్చుకోరు, కానీ 30 ఏళ్ళు వచ్చాక వాళ్ళకి తెలుస్తుంది అమ్మా నాన్న ఎలాంటి కరెక్షన్స్ చేసుకున్నారు, వీళ్ళు కూడా చేసుకుంటారు. ఎంత చెడిపోయినా ఏదో ఒక దశలో నిలబడి కరెక్ట్ చేసుకుంటారు. ఇది మనం అలవాటు చేసుకోవాల్సిన విషయం. అందుకోసం ఇంత పాఠం చెప్పాను అనమాట. కథ చెప్తాం. ఒక బెస్తవాడు ఉండేవాడట ఏదో దేశంలో. అయితే ఇతను ఏం చేసేవాడు, చిన్న బుట్టల్లాంటివి చెరువులో అక్కడక్కడ వదిలిపెట్టేవాడు. ఊతలు అని రాస్తారు, ఊత ఒక బుట్ట అన్నమాట. దానికి కర్రలు కట్టి వదిలిపెట్టేవాడు. ఆ కర్రలు పైకి తేలుండి అది ఎక్కడుందో కనపడుతూ ఉండేది. ఆ కర్రలు పైకి లాగితే ఆ బుట్ట వచ్చేసేది అనమాట. ఏది పడితే అది పడేది. ఏవో కొన్నిట్లో చేపలు పడేవి, కొన్నిట్లలో జల్లలు పడేవి, కొన్నిట్లలో పీతలు అవి కూడా చిక్కునేవి, నత్తగుల్లలు తినేవాళ్ళు కదా, తింటారు. అక్కడి నుంచి ఇతను ఏం చేసేవాడు, ప్రతిరోజు వేసేవాడు, ఒక రోజు ఒకటి. ఏదో వచ్చేది, పెద్ద అంత ఓ పడిపోయే సొమ్మేం కాదు. ఇంట్లో వాళ్ళు తినడానికి బతకడానికి ఒక మాదిరిగా సరిపోయేది, బాగా చక్కగా సరిపోయేది కాదు. అదృష్టం ఎప్పుడు కలిసి రాలే వాడికి. ఓసారి 4 ఊతలు పెట్టి వాడు ఎక్కడికో పోయాడు. సాయంకాలం తిరిగి వచ్చాక ఆ ఊతలన్నీ పైకి లాక్కున్నాడు. ఇట్లా బుట్టలాగా ఉంటుందట. లాగేసరికల్లా ఒక దాంట్లో 2 చిన్న చేపలు పడ్డాయి, ఓ దాంట్లో ఏమో 2 నత్తగుల్లలు ఏవో చిక్కుకున్నాయి, ఓ దాంట్లో ఏమీ లేదు, బురద లాంటిది ఉంది. ఒక దాంట్లో మాత్రం ఒక ముసలి డొక్కుగా ఉన్న ఒక ముసలావిడ పడి ఉంది. నీళ్ళల్లో కొట్టుకొచ్చి ఆ ఊతలో చిక్కుకుంది. ఊత బరువుగా ఉంటే అయ్యి బాబాయ్ పెద్ద పెద్ద చేపలు పడ్డాయి అనుకోండి, తీరా చూస్తే ఊసలు. అక్కడి నుంచి దిందుంపదేగా ఇది ఎక్కడి నుంచి వచ్చిందని
దాన్ని కదిపి చూస్తే బతికే ఉంది. ఎండిపోయి బక్క డొక్కు పీచు కరడు కట్టిన ముసల్ది అని రాస్తాడనమాట కథలో. ఎండి బెరడు కట్టుకుపోయింది, దాన్ని నీళ్ళలోకి తోసేయబోయాడు. నాకెందుకు ఈ దరిద్రం, బతుకుంటే అన్నం పెట్టద్దు, మనకే లేదు ఇక్కడ, పడేద్దాం అనుకున్నాడు. పట్టేసుకుని చెయ్యి, ఓరి బాబాబు పడేయకురా, నన్ను కాపాడు, నన్ను ఇంటికి తీసుకుపో, నీకు అదృష్టాన్ని కలిగిస్తాను అన్నది. అనేసరికల్లా అన్నాడు, నువ్వే అదృష్టం కలిగించేటట్టు ఈ నీళ్ళలో పడి సావటం ఎందుకు, నువ్వే బాగుపడచ్చు కదా అంటే, నేను అట్టా కాదురా, నేను ఎవరితోటి ఉంటే వాళ్ళని బాగు చేస్తా, నన్ను తీసుకెళ్ళి అన్నది. సరే అక్కడి నుంచి మోసుకుపోయాడు ఇంటికి. మోసుకెళ్ళాక ఏదో అన్నం వండుకున్నారు, కాస్త ఇంత గంజ ముసలిదాన్ని కూడా పూసారు. ఏం చెప్పింది, నువ్వు ఓ పని చెయ్యి, ఇంటి చుట్టూ చక్కగా ఒక 100 గొడ్లు ఉండేందుకు వీలుగా పెద్ద శాల ఒకటి నిర్మించుకో. నాకెందుకే ముసలిదాన్ని ఆ శాల, నాకు గొడ్డు లేదు గోద లేదు, చేపలు పట్టుకునేవాడిని నేను అన్నాడు. చేపలు పట్టుకునేవాడివైనా సరే రేపు సాయంత్రానికల్లా నీకు గొడ్డు గోద ఏర్పాటు అవుతుంది అనేసరికల్లా వీడు ఓ పల్లెటూరులో ఓ పక్కన ఎక్కడో ఉంటాడు. వాడి ఇంటి పక్కగా ఉన్న ఒక పెద్ద ఖాళీ స్థలం వాళ్ళదే, ఊరికే ఆ ఊళ్ళలో ఏం పెద్ద పట్టించుకునేవాళ్ళు కాదు. చుట్టూత పెద్ద కోరడిలాగా తుంగపాతి, దానికి రకరకాల తాళ్ళు అల్లి మొత్తానికి ఒక పెద్ద విశాలమైన మైదానం విత్ కవర్డ్ ఏరియా అనమాట అదంతా ఏర్పాటు చేయాలి. సాయంత్రం అయ్యేసరికి వీడు ఏ సరస్సులో ఊతలపాతి అప్పుడప్పుడు చేపలు పట్టుకునేవాడు, అందులో నుంచి జట్లుగా ఆవులు గేదెలు ఎడ్లు గిత్తలు చొప్పున వచ్చేసినాయి. అటు ఇటుగా పిల్ల మేక అన్నీ లెక్క పెడితే 100 ఉన్నాయి. 100 వచ్చి వీడి గొడదాసావిట్లో కూర్చుండిపోయింది. పితికినని పాలు పితికాడు, పాలు అమ్ముకుంటే డబ్బు. ఎడ్లు గిడ్లు వాటి దారిన పోయి అవి గడ్డి మేసి వస్తాయి. ఎవరో వాళ్ళ నాగలు కట్టుకుంటూ, ఎరా మీ దగ్గర గొడ్లు ఉన్నట్టున్నాయి, ఏమన్నా 2 ఎడ్లని అప్పిస్తావా అంటే అప్పివ్వం, అరవివ్వం, అమ్మకానికైతే ఇస్తాం, లేదా జీతానికైతే ఇస్తాం. అమ్మకం వద్దులే, జీతం రోజుకు 10 రూపాయలు, రోజు 10 రూపాయలు వస్తున్నాయా? ఒక ఎడ్ల జతకి 10 వస్తే 10 ఎడ్ల జతలకి ఎన్ని వచ్చును, పొళ్ళని వస్తాయా? ఇట్లా ఎన్ని రకాలుగా డబ్బు వచ్చిందంటే వాడి దగ్గరికి, ఇక పిచ్చి డబ్బు. అక్కడి నుంచి రౌండ్గా ఉందిగా, కట్టాడు కదా కోరడల్లే, ఈ పైన అంతా షెడ్లు వేసేసాడు, వానకి వంగుడికి చలికి ఇబ్బంది లేకుండా. హాయిగా నీడపట్ట నుండి గొడ్లు సుఖంగా ఉండేవి, కట్టక్కర్లా పెట్టక్కర్లా లోపలికి వచ్చి పడుకునేవి అంతే. ముసలిది వాళ్ళ ఇంట్లో ఉండేది, పెద్ద ఇల్లు కట్టాడు వీడు, బోల్ డబ్బులు వచ్చేసినాయి. అక్కడి నుంచి వారా వీరా వచ్చిన వాళ్ళందరూ వీటితోటి మాట్లాడేవాడు. చక్కగా మంచి పిల్ల, వీడి పెళ్ళంకి 2-3 పిల్లలు పుట్టారు, రోజులు గడిచిపోతున్నాయి. సరే క్రమంగా వీడికి డబ్బు ఎక్కిపోయింది, లోకంలో అందరికీ ఎక్కిపోతుంది, ఎంత సహజం కదా. మొదలు ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడో, అది ఎవరికి తెలుసు. క్రమంగా ఈయన పెద్ద మనిషి అయ్యాడు, అందరికీ మంచి మాటలు చెప్పడం మొదలుపెట్టాడు. ప్రతి వాళ్ళు వస్తే మనం ఇంతే, మన స్థాయి మన స్టైలు చిన్నప్పటి నుంచి ఇంతే, మా తాతలు నేతులు తాగారు, ఇలాంటివి బోల్డ్ అని చెప్పేవాడు. ఇప్పుడు అవన్నీ మాట్లాడను, వేరే పని ఉంది నాకు అనేవాడు. ఎంత గొప్ప వచ్చింది. అయితే ఏమైంది, పక్క ఊర్లో ఒక పెద్ద విందు జరిగింది. ఈయన అందరూ పిలుపులు వస్తాయి కదా పెద్ద మనుషులందరికీ, ఈ పెద్ద మనిషికి కూడా పిలుపు వచ్చింది, పెద్ద మనిషికి కూడా. సరే ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఈ ఖర్చు నాది అని చెప్పడం ఒక గొప్ప. ఇవాళ సారాయి ఖర్చు నాదని చెప్పాడు ఆ పార్టీలో. విపరీతంగా పోసారు, ఈయన యథేచ్ఛగా తాగాడు, తను పోయించిందే కదా. తాగేసి ఇంటికి వచ్చాడు. వచ్చి రాత్రి 1 గంట అయింది, తలుపు కొట్టాడు. తలుపు కొడితే ఎవరు తలుపు తీయలే. 12 దాకా చూశారు, 12 తర్వాత పడుకున్న వాళ్ళకి మెలకువ రాదు. అక్కడి నుంచి గట్టిగా అరిచాడు, కేకలు పెట్టి, ఎన్నేళ్ళ నుంచో నా ఇంట్లో పడి తింటున్న ముసలితో తేది అన్నాడు. నేను తీసుకొచ్చి నా నెత్తి మీద పడిపోయి తింటోంది, అదైనా మెలకుగా ఉండొచ్చు కదా, ముసలిదైనా నా కోసం తలుపు తీయటానికి. తీవే ముసలిదానా, బతుకున్నావా చచ్చావా, నువ్వు ఏ మూలున్నావు, తలుపు తీవే అన్నాడు. అనగానే ముసలావిడ వచ్చింది, తలుపు తీసింది. నువ్వు నన్ను తిట్టేవని, ఆ తిట్టక నేను ముద్దెట్టుకుంటారా, తలుపు తీయలేదు నువ్వు అనేసరికల్లా, నన్ను తిట్టిన చోట నేను ఉండను సుమి అంది. ఉండపోతే పో, ఎవడడిగాడు నేను, ఉండపోతే వెళ్ళిపో. ఆవిడ లోపలికి వెళ్ళి పడుకుంది. వీడు కూడా ఆ తాగిన మత్తులో ఏదో ఈడ్చుకుంటూ పోయి లోపలికి వెళ్ళి పడుకున్నాడు. తెల్లవారేసరికి ఆవిడ వాకిళ్ళు ఉడిచింది, ఇల్లు ఉడిచింది, పక్కల దుప్పట్లు అన్నీ మడత పెట్టింది. 10 గంటలకల్లా నడుచుకుంటూ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోయింది. ఆవిడ వెనకాలే ఈ చుట్టూతో కోరడి కట్టి ఉన్న పశువుల శాల ఉంది కదా, జట్లుగా మొత్తం గొడ్లన్నీ వెళ్ళిపోయినాయి. సరస్సుల నుంచి నడుచుకుంటూ ఆవిడ వెనకాల వెళ్ళిపోయింది. మొత్తం గొడ్ల సావిడి ఖాళీ.
ఇంకేముంది ఆనే మిగిలింది అక్కడికి. అదృష్టం ఎలా వచ్చింది? ఆవిడ ద్వారా వచ్చింది, మళ్ళీ ఆవిడ ద్వారానే వెళ్ళిపోయింది. మొత్తం వెళ్ళిపోయింది. వీళ్ళు రేపు పొద్దున్న లేచి చూసుకుంటే ఒక కొట్టు లేదు, ఒక ఇది మొత్తం లేదు, ఖాళీ. ఏమీ లేదు. బస్సుల శాలంతా ఖాళీ. పశువు ఉంటే పాలు వస్తాయి, వెన్న వస్తుంది, మీగడ వస్తుంది, పెరుగు వస్తుంది, రెంట్ వచ్చేది రెంట్ నెలలా. వస్తుంది. ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తాయి? ఏమీ లేవు. ఉమ్. మళ్ళీ ఆ పెద్ద క్వారడి కట్టిన ఖాళీ స్థలంతో పాటు ఇల్లుంది. ఇంటిని ఏం చేసుకుంటారు? ఆ రోజుల్లో ఇళ్లలోకి ఎవరు రెంట్లకు వచ్చేవాళ్ళు కాదు. అదే కదా. ఇంట్లో పని చేయడానికి ఎవరు లేరు. గొడ్లు లేకపోతే పని వాళ్ళు ఎక్కడి నుంచి ఉంటారు? వాళ్ళంతా పోయారు. అంతకుముందు గొడ్లకు పని వాళ్ళు ఉండేవాళ్ళు. పెళ్ళాము, పిల్లలు, బెస్తవాడు, వాడి తాలూకు ఊతలు మిగిలినాయి. శిరోభవ వరదోభవ. మళ్ళీ ఊతలు వేసుకోవడం ఇంకా చేసేదేం లేదు. అంతే. ఇలా కలిసి వస్తే అదృష్టం నిలబెట్టుకోకపోతే అలానే వెళ్తుంది. వెళ్ళిపోతుంది. పైగా మనకి కలిసి వచ్చింది అన్న మాట వాక్యం మర్చిపోతారు చూడు. ఇదేదో పల్లెటూరు బెస్తవాళ్ళ కథ. మనం చేయమాట్లా ఎవరి వల్ల కలిసి వచ్చిందో వాళ్ళ పేరెత్తకుండా ఉంటాం. చెప్పం. గుర్తు చేసుకో. నిద్రలో అయినా జ్ఞాపకం రాదు మనకి. ఒకసారైనా మనస్సాక్షి అనేది ఉంటుంది కదా, దాన్ని చంపేస్తారు. తర్వాత నువ్వు కూడా సాక్ష్యం లేకుండా పోతావు. అంతే కదా. అదృష్టాలని జాగ్రత్త పరచుకోవాలి. ఎవరి వల్ల అయినా మనకు ఒక సహాయం లభిస్తే దాన్ని జ్ఞాపకం పెట్టుకోవటమే గొప్ప. అది నా ప్రజ్ఞ అని అనుకోకూడదు. జ్ఞాపకం పెట్టుకుంటే నువ్వు డౌన్ టు ఎర్త్ ఉన్నట్టు, ఏదో మోడెస్టీ, వినయంతో ఉన్నట్టు. అంతే కదా. వినయంతో ఉన్నవాడికి సమస్తము వినపడతాయి, సమస్తము వింటుంది. ప్రపంచం వినయశీలి యొక్క మాట వింటుంది. వినిపించుకునేలాగా చేయండి. అదృష్టాలని చెడగొట్టుకోకండి. కథ కంచికి మనం చాలా బాగుందండి. నమస్తే. నమస్తే.